సంతసముతో నిండి ఉండెను. ఆ నగర పౌరులు ఆనందంతో అలరారుదురు. నేను కూడా యెరూషలేమును చూసి ఆనందింతును, నా ప్రజలను గాంచి హర్షింతును. ఆ పట్టణమును ఇక ఏడుపులు గాని, సహాయం కొరకు అంగలార్పులు గాని వినిపింపవు. శిశువులకు బాల్య మరణములుండవు. వృద్ధులు నిండు జీవము జీవింతురు. ప్రతి వారు నూరెండ్లు జీవించి గాని కన్ను మూయుడు. నూరెండ్లు రాకమునిపే చనిపోవుట శాపముగా ఎంచబడును. ప్రజలు ఇట్లు కట్టుకొని వానిలో వస్తుందురు. ద్రాక్షల తోటలో నాటుకొని వారి ఫలము లారగింతురు. ఇది ప్రభువాకు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి కనుక నేను స్తుతింతును. ప్రభు నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి. శత్రువులు నా పదములను చూసి సంతసింపకుండానట్లు చేసితివి కనుక నేను స్తుతింతును. ప్రభు నీవు నన్ను పాతాళలోకములకు నుండి వెలుపలకు కొనివచ్చితివి. మృతలోకములోని ఎగురువారి నుండి నన్ను తప్పించి నాకు జీవము ప్రసాదించితివి. అందరూ ప్రభు నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి కనుక నేను స్తుతింతును. ప్రభు భక్తులారా ఆయన స్తుతించి నీవు నా విపత్తు నుండి తప్పించితివి కనుక నేను స్తుతింతును. సువిశేషంలోకి ముందు వచ్చినాము. చెడ్డను చేయుట కాదు, మంచిని చేయుటయే మీ పనిగా పెట్టుకోండి. అప్పుడు మీరు జీవము పొందుదురు. సర్వశక్తిమంతుడు ప్రభు అయిన దేవుడు మీరు కోరుకున్నట్లుగా మీకు తోడుగా ఉండును. ప్రభు మీతో నుండుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము 4వ అధ్యాయము 43వ వచనం నుండి 54వ వచనం వరకు. 2 దినములైన పిదప యేసు అక్కడి నుండి బయలుదేరి గలిలయకు వెళ్ళెను. ఏదైనా ప్రవక్త తన స్వదేశములో గౌరవింపబడని యేసు స్వయముగా సాక్ష్యమిచ్చెను. యేసు గలిలయకు వెళ్ళినప్పుడు అతడి ప్రజలు ఆయనను ఆహ్వానించిరి. ఏదైనా పాస్కా పండుగ సందర్భమున గలిలయ నివాసులు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన చేసిన అద్భుత కార్యములన్నీ స్వయముగా చూచిరి. అంతటా ఆయన నీటిని ద్రాక్షారసముగా మార్చిన గలిలయలోని కానాను అను పల్లెకు మరలా వచ్చెను. కఫర్నహూములో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండెను. అతని కుమారుడు రోగముతో పడి ఉండెను. యేసు యోదయ నుండి గలిలయకు తిరిగి వచ్చెనని విని ఆ ఉద్యోగి ఆయన యొద్దకు వెళ్ళి ప్రాణ సంకటంలో పడి ఉన్న తన కుమారుని ఆయన వచ్చి స్వస్థపరచవలసినదిగా ప్రార్థించెను. మీరు సూచక క్రియలను మహత్కారములు చూచిననే తప్ప విశ్వసింపరు అని యేసు పలికెను. ప్రభు నా కుమారుడు చనిపోకముందే రండు అని ఆ ఉద్యోగి వేడుకొనెను. నీవు వెళ్ళుము, నీ కుమారుడు జీవించును అని యేసు అతనితో చెప్పెను. అతడు యేసు మాటను నమ్మి తిరిగిపోయెను. మార్గమధ్యమున అతని సేవకులు ఎదురై నీ కుమారుడు స్వస్థుడైనాడు అని చెప్పారు. ఏ కంట నుండి బాలునికి ఆరోగ్యము చక్కబడసాగినది అని అతడు సేవకులను అడుగగా, నిన్న మధ్యాహ్నము 1 గంటకు జ్వరము విచ్చినప్పటి నుండి అని వారు చెప్పారు. నీ కుమారుడు జీవించును అని యేసు తనతో చెప్పిన గంట అదేనని అతడు గ్రహించెను. కనుక ఆ ఉద్యోగి
అతని కుటుంబము యేసును విశ్వసించిరి. ఇది యేసు యోదయ నుండి గలిలియాకు వచ్చి చేసిన రెండవ సూచక క్రియ. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించి బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించండి. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, మేము నీకు సమర్పించి కానుకలు మాకు సత్ఫలములను ప్రసాదించునుగాక. ఈ బలి ప్రభావమున మేము పాత చెడు వాంఛలను విస్మరించి దైవరాజ్యపు విలువలతో కూడిన పరిపూర్ణ జీవితమును జీవితులుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటును నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు. మా మనస్సులను ఉన్నతమునకు తిప్పుచున్నావు. మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నావు. వీటన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరములను ఏకం చేసి నిన్ను దీన భావంతో స్తుతించుట ఎట్లనగా, కావున ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ప్రభువా, ఈ కానుకలని సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా దీనిని పవిత్రపరచ ప్రతిమానుకుంటున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారం ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకుని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతి
స్తుతించి త్రుంచి శిష్యులకు చర్చించారు. మీరందరూ దీనిని తీసుకుని రుచుంటుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకు చెప్పి ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ దివ్య కుమారుని రక్షణాయుతముకు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమానుచున్నాము. తన మరణము ద్వారా మమ్మల్ని నీతో సత్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్లుగా దయచూపు. ప్రభువే మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవెన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియ మాతతోనూ ఆమె నిగ్రహవరుడైన పునీత యోసేపు గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్షపాఠములకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సత్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ఆరోగ్యమును ప్రసాదించినట్లు ప్రతిమానుచున్నాను. ఈ లోకముని యాత్ర చేయి నీ శ్రీసభను నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసముందును ప్రేమయందును దృఢపరచు. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపు. దయగల తండ్రి, నలుదశలా చెదరైన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమైంది లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకును. మేము రాజుల చేరి నీ మహిమని వీక్షించుచు నిత్యానందం పొందునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకములకు దయచేయుచున్నాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పుట్టిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన నీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అప్పుడు ప్రభు, వెళ్ళు, నీ కుమారుడు జీవించును అని చెప్పాడు. నమ్మకంతో వెళుతూ ఉండగా మార్గంలో సేవకులు వచ్చి నీ కుమారుడు ఆరోగ్యవంతుడయ్యాడు అని చెప్పినప్పుడు అప్పుడు ఆ ఉద్యోగి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎప్పుడు ప్రభువు ఈ మాట చెప్పాడు, ఎప్పుడు కుమారుడికి స్వస్థత కలిగింది అన్నప్పుడు మధ్యాహ్నము 2 గంటలు. అప్పుడు ఆ ఉద్యోగి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ సమయంలోనే ప్రభువు ఈ మాట చెప్పాడు, వెళ్ళు, నీ కుమారుడు జీవించును. అతను, అతని
కుటుంబము ప్రభుని విశ్వసించారు అని మన వాక్యంలో వింటున్నాం. ఈరోజు ప్రవక్త ద్వారా దేవుడు పలికిన మాటలు ఇవే. నూతన భూమి, నూతన దివి, క్రొత్త సృష్టి, నూతన సృష్టి గురించి మనం విన్నాం. ఈ నూతన భూమిలో, నూతన దివిలో ఒక ఏడుపు కానీ, కన్నీరు కానీ, దుఃఖము కానీ, బాధ కానీ, మరణము కానీ సంభవించదు అని ప్రవక్త ప్రవచనము ఈ విధంగా నెరవేరుతుంది. అలాగే కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభు నేను నిన్ను స్తుతింతును, ఎందుకనగా సకల విపత్తుల నుండి నన్ను కాపాడాడు. ఆ తర్వాత వచ్చిన నా శోకమును నాట్యంగా మార్చావు, నేను కప్పుకున్న గోనె పట్టాలను తొలగించి ఆనందమైనటువంటి వస్త్రముతో నన్ను పట్టబెట్టావు, కనుక నేను నిన్ను స్తుతించున్నాను. లేదా ఈ దివ్య ప్రసాదుడు, ఆ శిలువ నాథుడు మనందరినీ కూడా జీవింప చేయటానికి తన ప్రాణాన్ని, తన రక్తాన్ని ధారపోస్తూ ఉన్నాడు. ఈ దివ్య బలి పూజ ద్వారా మనందరం కూడా జీవించాలి అని, కొత్తగా జీవించాలి, ఒక నూతనమైనటువంటి జీవితాలను మనం జీవించాలని ప్రతిరోజు కూడా ఈ దివ్య బలి పూజ ద్వారా దేవుడు మనకు ఈ అద్భుత కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. అందుకే ఆఖరిలో ఉన్న కానాపల్లెలో, ఆ గలిలియాలో యేసు ఈ రెండవ సూచక క్రియ, ఇక్కడ యోహాను సువార్తికుడు అద్భుతం అన్నట్టు సూచక క్రియ అంటారు. ఇదిగో ఈ దివ్య బలి పూజ అనేటువంటి సూచక క్రియ ద్వారా, ఈ పరమ రహస్యముల ద్వారా దేవుడు మనందరినీ కూడా జీవింపజేస్తున్నాడు. జీవించాలి అటువంటి దేవునికి మనందరం కూడా స్తుతులు అర్పిస్తూ, కృతజ్ఞత వందనాలు అర్పిస్తూ ఆ ప్రభుని మనం నిత్యము ప్రార్థించాలి. మనం కూడా ఆ ఉద్యోగి కుటుంబం లాగా విశ్వాసం కలిగి ఉండాలి, నమ్మకము కలిగి ఉండాలి. అటువంటి మంచి జీవితాన్ని మనందరూ కూడా దయచేయమని ప్రభుని వేడుకుంటూ ప్రార్థనని భక్తిగా చెప్పుకుంటాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన ఆయనను మాకు నేర్పించండి. మా యొక్క పాపములను క్షమించుటకు మాకు అనుగ్రహించండి. మా శోధనలో ప్రవేశించిన కాకుల నుండి మమ్మల్ని రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని, ఆరోగ్యమును ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభువు. వెళ్ళు, నీ కుమారుడు జీవించునని పలికిన ప్రభువు ఈ ప్రభుని విందుకు పిలువబడిన వారు మీరు నా యందు ప్రవేశించడానికి పాత్రలు కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును.